అన్నిటికంటే ముఖ్యంగా ఒక న్యాయబద్ధమైన, ఒక క్రమశిక్షణతో కూడుకున్న సంస్థ ఏదంటే మార్గదర్శి చిట్ ఫండ్స్. ఈ మయూరి డిస్ట్రిబ్యూటర్స్ ఎలాగో మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా అంతే ఉన్నతమైంది. ఎవరైనా చీటు వేసినట్టయితే ఆ చీటు పాడుకోవాలంటే ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు సైన్ చేస్తే కానీ మీ డబ్బు మీకు ఇవ్వరు. అవును సార్. అది అందులో గొప్పతనం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక ఒక కుట్ర జరిగింది ఆయన మీద. ఏమేం సార్? ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నారు కదా, అవును సార్. అప్పుడు చిన్న కెలామిటీ వచ్చింది రామోజీరావుకి. మార్గదర్శి చిట్ ఫండ్స్లో డబ్బులు వేస్తారు కదా, మెచ్యూర్కి 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి డబ్బులు వేస్తారు పెద్ద పెద్ద డబ్బు ఉన్నవాళ్ళంతా. సరే ఈ తాలూకు మెచ్యూరిటీ 5 సంవత్సరాల తర్వాత కదా అని ఆ ఫండ్స్ కొంచెం డీవియేట్ చేశాడు. అలా కొంతమంది మార్గదర్శిలో చిట్ ఫండ్లో ఒక 2-3 నెలలు ఇబ్బంది పడ్డారు. దాన్ని ఆధారంగా తీసుకొని ఈయన లాయర్ కదా ఉండవల్లి అరుణ్ కుమార్. పైగా కాంగ్రెస్ పార్టీ. పైగా రాజశేఖర రెడ్డికి ఇంటి వైరుధ్యాలు, ఈయన తెలుగుదేశం పార్టీ మనం సపోర్ట్ చేయటం లేదని వైరుధ్యాలు, ఇవన్నీ వెలిసి ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం ఆయన్ని సగం చంపేశాడు. వేదన వేదన వేదన. బట్ ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, ఎవరు అరెస్ట్ చేయలేదు. అదిగో అరెస్ట్ చేస్తున్నాం, ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం అని భయపెట్టాడు. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఒక న్యాయబద్ధమైన, ఒక క్రమశిక్షణతో కూడుకున్న సంస్థ ఏదంటే మార్గదర్శి చిట్ ఫండ్స్. ఈ మయూరి డిస్ట్రిబ్యూటర్స్ ఎలాగో మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా అంతే ఉన్నతమైంది. ఎవరైనా చీటు వేసినట్టయితే ఆ చీటు పాడుకోవాలంటే ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు సైన్ చేస్తే కానీ మీ డబ్బు మీకు ఇవ్వరు. అవును సార్. అది అందులో గొప్పతనం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక ఒక కుట్ర జరిగింది ఆయన మీద. ఏమేం సార్? ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నారు కదా, అవును సార్. అప్పుడు చిన్న కెలామిటీ వచ్చింది రామోజీరావుకి. మార్గదర్శి చిట్ ఫండ్స్లో డబ్బులు వేస్తారు కదా, మెచ్యూర్కి 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి డబ్బులు వేస్తారు పెద్ద పెద్ద డబ్బు ఉన్నవాళ్ళంతా. సరే ఈ తాలూకు మెచ్యూరిటీ 5 సంవత్సరాల తర్వాత కదా అని ఆ ఫండ్స్ కొంచెం డీవియేట్ చేశాడు. అలా కొంతమంది మార్గదర్శిలో చిట్ ఫండ్లో ఒక 2-3 నెలలు ఇబ్బంది పడ్డారు. దాన్ని ఆధారంగా తీసుకొని ఈయన లాయర్ కదా ఉండవల్లి అరుణ్ కుమార్. పైగా కాంగ్రెస్ పార్టీ. పైగా రాజశేఖర రెడ్డికి ఇంటి వైరుధ్యాలు, ఈయన తెలుగుదేశం పార్టీ మనం సపోర్ట్ చేయటం లేదని వైరుధ్యాలు, ఇవన్నీ వెలిసి ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం ఆయన్ని సగం చంపేశాడు. వేదన వేదన వేదన. బట్ ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, ఎవరు అరెస్ట్ చేయలేదు. అదిగో అరెస్ట్ చేస్తున్నాం, ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం అని భయపెట్టాడు. తర్వాత